ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు పోస్ట్ మార్కెట్ ఎలా జరిగింది? ఇవాళ జూన్ 10 మంగళవారం 2025 మార్కెట్ 113 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. ఎప్పుడైనా కానీ అంటే సెక్టార్ వైజ్ అనమాట. ఈ మీడియా ఎంటర్టైన్మెంట్ ఒకరోజు పడింది అనుకోండి, ఇవాళ టాప్ గైనర్లో ఉన్నారు. ఒకరోజు ఫార్మా పెరిగితే ఒకరోజు మళ్ళీ ఒకరోజు 2 రోజుల తర్వాత మళ్ళీ ఫార్మా తగ్గుతుంది. ఇవాళ కన్సెషన్ బాగా ఉంది. నిన్న మొన్న అంతకుముందు బాగా పెరగడం జరిగింది. మళ్ళీ ఏం చేయాలి మనం? 2 పద్ధతులు. మీరు సెల్లోకి పోతారా, బైలోకి పోతారా? బై చేయదలుచుకున్నారు. ఇవాళ కన్సెషన్స్ వీక్ ఉంది సెక్టార్. దాంట్లో టాప్ ఏమున్నాయో చూసుకోవాలి. దీన్ని క్లిక్ చేయాలి. కన్సెషన్స్లో ఒక 6 కంపెనీలు ఉన్నాయి. ఇక్కడ ఈ 6లో ఏది వాల్యూ ఉంది అంటే ఫండమెంటల్గా రిజల్ట్స్ బాగుండాలి, నెట్ ప్రాఫిట్ బాగా ఎక్కువ ఉండాలి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి, ఆర్డర్ బుక్ ఎక్కువ ఉండాలి. దాన్ని బట్టి బాగా పడ్డప్పుడు ఆ షేర్ కూడా పడుతుంది. మనం ఏం చేయాలి? అది కొనుక్కోవాలి. మళ్ళీ పెరిగినప్పుడు దాన్ని ఎగ్జిట్ అవ్వాలి. ఇప్పుడు ఫార్మా ఇవాళ బాగా పెరిగింది, ఎంటర్టైన్మెంట్ పెరిగింది, ఎనర్జీ పెరిగింది. మళ్ళీ రేపో ఎల్లుండో 2 రోజులు కానీ ఇది ప్రాఫిట్ బుకింగ్ అయింది. అదో షార్ట్ కవరింగ్ అంటారు, దీన్ని ప్రాఫిట్ బుకింగ్ అంటారు. పడిపోతే ప్రాఫిట్ బుకింగ్, పెరిగితే షార్ట్ కవరింగ్ అంటారు. మన పని ఏంటిది? ఏది ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఏది షార్ట్ కవరింగ్ జరుగుతుంది. ఇక తర్వాత మళ్ళీ ఇక్కడ మన హోమ్ పేజీలోకి వెళ్తే ఇక్కడ ఇంట్రాడే స్క్రీనర్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో దొరుకుతాయి మీకు. ఇక్కడ పేజీ డౌన్ చేసి ఇక్కడ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ బాగా పెరిగినాయి, బాగా పడ్డాయి. టాప్ ఇంట్రాడే గెయినర్స్, ఇంట్రాడేలో ఎవరు చేయదలుచుకుంటారో అవి. టాప్ ఇంట్రాడే లూజర్స్, ఇంట్రాడే గెయినర్స్ షార్ట్ కొట్టకూడదు, ఇంట్రాడే లూజర్స్ కొనకూడదు. తర్వాత లాంగ్ బిల్డప్ అంటే పెరుగుతూ ఉన్నాయి అనమాట, అంటే కంటిన్యూగా బయింగ్లోకి వెళ్తున్నాయి అని అర్థం. లాంగ్ బిల్డప్ అంటే కొనుక్కొని పెడుతుందని. షార్ట్ బిల్డప్ షార్ట్లోకి వెళ్ళిపోతున్నాయి అని అర్థం. అంటే లాంగ్ బిల్డప్ అమ్మకూడదు, షార్ట్ బిల్డప్ కొనకూడదు. తర్వాత షార్ట్ కవరింగ్ అంటే అంతకుముందు పడేసి ఇప్పుడు పెంచుతున్నారు, షార్ట్ కవరింగ్. లాంగ్ అన్వైండింగ్ అంటే పైనుంచి ఇంక పడిపోతున్నాయి అనమాట. ఇకపోతే మళ్ళీ టాప్ గ్యాప్ అప్, పొద్దున్నే ఏవి గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినాయి టాప్. మళ్ళీ గ్యాప్ డౌన్, ఏవి డౌన్ అయినాయి అంటే గ్యాప్ అప్లు గ్యాప్ డౌన్ అంటాం కదా, అలా ఏవి గ్యాప్లో పెరిగినాయి, గ్యాప్ డౌన్. ఇవాళ గ్రాసిమ్, ఐఆర్బి ఇవన్నీ గ్యాప్ అప్లు. తర్వాత 52 వీక్ హై ఏమున్నాయి, 52 వీక్ లో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో మీరు లాంగ్ బిల్డప్ అనుకోండి, ఉదాహరణకి కొందలుచుకోర్రు, లేకపోతే టాప్ గైనర్స్ ఉన్నాయి. వ్యూఆల్ ఉంటుంది ఇక్కడ. వ్యూఆల్ కనుక మనం క్లిక్ చేస్తే మొత్తం మనకి లిస్ట్ వస్తుంది, ఏ ఏ షేర్లు పెరిగినాయి అని. ఎన్ని ఉన్నాయి? ఇవి 20 షేర్లు ఉన్నాయి. ఇవి లిస్టు అంటే ఇవన్నీ పెరుగుతున్నట్టు. మళ్ళీ ఇక్కడనే లూజర్స్ ఉంటాయి అంటే పడిపోయినాయి. లాంగ్ బిల్డప్ పెరుగుతున్నాయి, షార్ట్ బిల్డప్ పడుతున్నాయి, షార్ట్ కవరింగ్ పెరుగుతున్నటువంటివి, లాంగ్ అన్వైండింగ్ పడిపోతున్నటువంటివి. ఇలా మనము ప్రతిదీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇవాళ మార్కెట్స్లో వచ్చేటప్పటికి ఈ సెక్టార్లు పెరగడం జరిగింది. ఇక్కడ హోమ్లోకి వెళ్తే ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఏవేవైతే ఉన్నాయో ఇవాళ అంటే మీడియా, ఫార్మా, ఎనర్జీ, నిఫ్టీ, కన్జ్యూమర్ ఇవన్నీ పాజిటివ్. నెగిటివ్ వచ్చి హైయెస్ట్ నెగిటివ్ వచ్చి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, కన్స్ట్రక్షన్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ ప్రాఫిట్ బుకింగ్ అనమాట. ప్రైవేట్ బ్యాంకులు ఇవన్నీ ఇవి మనం గమనించాలి. ఇక మళ్ళీ పోతే money.rediff ఉంటుంది. money.rediffలోకి వెళ్తే మీకు ఇక్కడ మనము హోమ్ పేజీ క్లిక్ చేయాలి. హోమ్ పేజీ క్లిక్ చేస్తే మీకు మనీలో ఇక్కడ 82,053.49 ఇది చూపిస్తుంది. అక్కడ 113 చూపిస్తుంది బిఎస్సి సెన్సెక్స్లో. ఇక్కడ 1% 1 పాయింట్లో పాజిటివ్లో ఉంది. ఇది 113.67 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ మైనస్లో ఉంది. ఇకపోతే మనము ఏవైతే ఉన్నాయో న్యూస్ కానీ ఇక్కడ అంటే టాప్ గైనర్స్ ఇవాళ టెక్ఎం టాప్ గైనర్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హెచ్ఎల్ టెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు టాప్ గైనర్స్లో ఉన్నాయి. తర్వాత బ్యాంక్ షేర్లు బాగా ఫాలో అవడం జరిగింది. బ్యాంక్ షేర్లు అంటే ప్రాఫిట్ బుకింగ్ అంటాం, పడటం అనేది కాదు అక్కడ. ప్రాఫిట్ బుకింగ్ అంటాం, తగ్గితే, పెరిగితే షార్ట్ కవరింగ్ అంటాం. ఇలా సెక్టార్ వైజ్ చూసుకోవచ్చు. బిఎస్సి సెన్సెక్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇలా మనము అబ్జర్వ్ చేయాలి. ఇకపోతే మీరు ఇవి బిఎస్సి, ఎన్ఎస్సికి వెళ్ళి ఎన్ఎస్సి చూస్తే మనకు తెలుస్తుంది అనమాట ఏమేమి షేర్లు పెరిగినాయి, ఎన్ని పెరిగినాయి, ఎన్ని తగ్గినాయి. ఉదాహరణకి వాళ్ళ ఎన్ఎస్సిలో వచ్చేటప్పటికి ఎన్ఎస్సి హోమ్ పేజీలోకి వస్తే ఈ హోమ్ పేజీలో మనకు చూపిస్తుంది ఎన్ని కంపెనీలు పెరిగినాయి, ఎన్ని
హీట్ మ్యాప్ అంటాం. ఇవన్నీ అన్నమాట. అంటే పాజిటివ్లో ఉన్నటువంటి గ్రాసిము, టెక్కెము ఇవాళ లీడింగ్, డాక్టర్ రెడ్డీస్ ఫార్మా, టాటా మోటార్స్, అదాని ఎంటర్ప్రైజెస్, హెచ్ఎల్ టెక్ ఇవి ఎన్ఎస్సిలో టాప్ గెయినర్స్గా ఉన్నాయన్నమాట. మనం ఇక్కడ చూస్తే మార్కెట్ డేటా ఇవన్నీ చూడాలి. మీరు ఎవరైతే అబ్జర్వ్ చేస్తారో ఒక్కొక్కటి వెబ్సైట్లోకి వెళ్ళి ఇవన్నీ ఇక్కడ క్లిక్ చేస్తే గెయినర్స్, లూజర్స్ అవన్నీ చూపిస్తుంటాయి మనకి. మన పని ఇవన్నీ అబ్జర్వ్ చేయగలిగినప్పుడు ఓకే. అంటే మనము ఏదైతే ట్రేడింగ్ చేద్దామని అనుకుంటామో ఈ ట్రేడింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేయాలన్నమాట. అంటే ఎన్ని షేర్లు ఇక్కడ చూడండి, ఇవాళ బిఎన్ఎస్సిలో 2991 షేర్లు ట్రేడ్ అయినాయి. 1609 అడ్వాన్సు, 1302 డిక్లైన్స్, అన్చేంజ్డ్ 80. మన పని ఏంటిదంటే అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, డిక్లైన్స్ తక్కువ ఉన్నాయి. అంటే మార్కెట్ పాజిటివ్ జోన్లో ఉంది, అంటే మార్కెట్ ప్లస్లోనే ఉంది, కానీ మార్కెట్ పడింది, కానీ పెరిగిన షేర్లు ఎక్కువ ఉన్నాయి, తగ్గిన షేర్లు ఎక్కువ ఉన్నాయి. ఒక్కొక్కసారి సెన్సెక్స్ పెరిగి ఉండొచ్చు, కానీ అడ్వాన్సెస్ కంటే డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు పడుతుంది అని అర్థం. అంటే ఏంది, సెన్సెక్స్ మైనస్లో ఉన్నాయి, కానీ షేర్స్ ఏవైతే వాల్యూ ఉన్నాయో అవి పాజిటివ్లో ఉన్నాయి. అవి చూసుకోవాలి మనం. వాల్యూ ఉన్న స్టాక్స్ కానీ పెరుగుతున్నాయి. ఓన్లీ సెన్సెక్స్ పడగిన మార్కెట్ తోటి పని లేదు. ఇంకొకటి ఎఫ్ఐఐలు కొంటుర్రు, డిఐలు కొంటుర్రు. నిన్న కొన్నారు, శుక్రవారం కూడా. ఎఫ్ఐఐలు ఎప్పుడైతే కొన్నారో, డిఐలు ఎప్పుడైతే కొన్నారో మార్కెట్ పాజిటివ్లో ఉన్నట్టు. ఎఫ్ఐఐలు రెండు, అంటే నిన్న ఎఫ్ఐఐలు, డిఐలు, మొన్న శుక్రవారం ఎఫ్ఐఐలు, డిఐలు. ఎప్పుడైనా కానీ ఎఫ్ఐఐలు కొన్నారంటే మార్కెట్ పాజిటివ్, అంటే మార్కెట్ పెరుగుద్ది అని అర్థం. ఇద్దరు కొన్నారు, ఎఫ్ఐఐలు, డిఐలు, ఇంకా బాగుంటుంది స్ట్రాంగ్ అన్నట్టు. సపోజ్ ఎఫ్ఐఐలు అమ్మిర్రు, డిఐలు కొన్నారు, మార్కెట్ న్యూట్రల్గా ఉండతాయి. సపోజ్ ఎఫ్ఐఐలు కొన్నారు, న్యూట్రల్ అంటే డిఐలు అమ్మిర్రు, లేకపోతే ఒకళ్ళు అమ్మిర్రు, ఒకళ్ళు కొన్నారు, న్యూట్రల్గా ఉంటుంది. అంటే సైడ్ వేస్ అన్నట్టు. కొంచెం ఇద్దరు అమ్మేసారు అనుకోండి, ఇంకా ఫాలే అది. అంటే ఎఫ్ఐఐలు అమ్మి, డిఐలు అమ్మితే అప్పుడు మార్కెట్ ఒక్కసారే పడిపోవటం జరుగుతుంది. అప్పుడు మన పని ఏంది, వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని చేయాలి. మార్కెట్ ఇద్దరు కొన్నారు, మార్కెట్ బాగా పెరిగింది, మన దగ్గర ఉన్న షేర్లు ఏవి పెరిగినాయో చూసుకోవాలి. ఒక 10%, 15%, 20% వచ్చేసినాయి అనుకోండి, ఎగ్జిట్ అవ్వాలి. పెరిగేది ఉదాహరణకి ఇప్పుడు గ్రాసిమ్ అనుకోండి, గ్రాసిమ్ ఇవాళ టాపు ఏమంటే ఇక్కడ మనం గ్రాసిమ్ క్లిక్ చేస్తే గ్రాసిము ఇంకోండి ఇక్కడ ఇట్లా బై ఇచ్చేసింది. ఎప్పుడు ఇచ్చింది, మొన్నే ఎప్పుడు ఇచ్చింది, ఇవాళ ఇంకా బాగా పెరిగింది. మనం గమనించాలి. ఇదంతా అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ. సెలవు, ఉంటా.